మీ హీరోయిన్ల గురించి చెప్పండి, మీతో కలిసి నటించిన కో స్టార్స్. మేము మా ముగ్గురు డేట్లు మిక్స్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతాయని చెప్పి మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళనే పెట్టుకుందాం అని అందరినీ కొత్త వాళ్ళనే పెట్టుకున్నామండి. వాళ్ళందరూ మా సినిమా ఓకే అయిన తర్వాత ఒక షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళకి విపరీతమైన అవకాశాలు వచ్చేసి వాళ్ళందరూ బిజీ అయిపోయారు. మీతో కలిసి చేసిన వాళ్ళ కోసం మేము 3-4 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ సినిమా కొంచెం నోట్ చేసుకోండి, ఎవరో చెప్తాను, చెప్పండి. సో అందరూ కొత్త వాళ్ళే, అయినా చాలా బాగా చేశారు, సినిమాకి బాగా సెట్ అయ్యారు, చాలా మంచి పేరు కూడా వస్తుంది వాళ్ళకి ఆల్రెడీ. సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ బట్ ఇంత మొహమాటస్తులు మీరు తెరపైకి వచ్చాక కంప్లీట్గా మారిపోతారు. అవును, అది యాక్టింగ్, ఇది రియల్. ఇలాగే క్వైట్గా ఉంటారు అయితే ఇంట్లో కూడా? కామండి, బాగా కామ్. ఇష్టపడి తింటారు విష్ణు? నేను అన్ని నాన్ వెజ్ బాగా తింటాను, అన్ని రకాల నాన్ వెజ్. వెజిటేరియన్ అన్నం, పప్పు, కూర? వెజ్ ఈ మధ్యనే అలవాటు అయిందండి, అంటే అసలు వెజ్ టచ్ అయింది కానీ ఇప్పుడు అలవాటు అయింది. కూరగాయలు ఎప్పుడు అసలు? చిన్నప్పటి నుంచి అసలు ఓన్లీ నాన్ వెజ్ ఉండాలి. ఏ ఊరండి మంది? భీమవరం కదండి. అవును, మరి అక్కడ నాన్ వెజ్ బాగా వండుతారు కదండి, తెలుసు కదండి. సో అయితే జీడిపప్పులు ఎక్కువ వేసి వండుతారు అక్కడ మీ ఊళ్ళో, అంతేనా? భీమవరం వంటలు అసలు అదిరిపోతాయండి. మీరు వంట చేస్తారు ఎప్పుడైనా? ఇప్పుడు లేదండి, ఇదివరకు చేసేవాడు, అన్నీ చేసేవాడిని, చేపలు అవన్నీ ఇప్పుడు అలవాటు అయిపోయింది చేయడం, బాగా చేసేవాడు. సో అయితే ఓకే, ఎనీవే ఇవన్నీ ఒక లైఫ్లో ఇలా కంటిన్యూ అవుతూ మీరు మంచి సినిమాలు పడుతున్నాయి, ఇలా వెళ్తుంది మీ కెరియర్. నెక్స్ట్ ఏం చేయాలని మీకు ఒక పెద్ద తపన, డైరెక్షన్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదండి, అంటే నాకు ఆల్రెడీ కొత్త వాళ్ళతో చేసేటప్పుడు నాకు ఎలా ఉంటుందంటే దాదాపు మీరు చేస్తున్నట్టే అనిపిస్తుంది, డైరెక్టర్లను తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీ. అది ఇంకొక డౌన్ ద లైన్ 5-6 ఇయర్స్ తర్వాత ఇప్పటికి నేను ఒక 13-14 కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను. దాంట్లో 7-8 మంది మంచిగా, అంటే మంచి స్టోరీస్ మంచిగా సెటిల్ అయ్యారు, మంచి స్టోరీస్ చెప్తున్నారు ప్రజెంట్ అందరూ. సో దాన్ని ఒక 20 మందినన్నా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. అలాంటి ఒక ధ్యేయం ఎందుకు పెట్టుకున్నారు? కిక్ జస్ట్ అంతేగాని ఇండస్ట్రీలో మీకు ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్గా దానికంటే కూడా మంచి సినిమాలు ఎన్ని చేస్తాం ఆ కౌంట్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. మంచి డిఫరెంట్ సినిమాలు చేస్తాను కాబట్టి ఫ్యాన్స్ అలా కానీ నేను కనిపించినప్పుడైతే మంచి రెస్పెక్ట్ ఇస్తారు నాకు అందరూ. నా సినిమా కథల గురించి అడుగుతారు. బయట మీరు మాల్స్కి అలా వెళ్ళిపోతుంటారా? బాగానే వెళ్ళిపోతాను, అంటే ఏం పట్టించుకోను, కానీ వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతారు. అప్పుడు జనం చూసి మీద పడతారు కదా? పడతారండి, ఫోటోలు ఈ మధ్యన బాగా ఎక్కువ పడుతున్నారు. ఓం భీమ్ బుష్ అని ఎవరో మంచి ఒక పాజిటివ్ మంత్రం వేస్తుంటారు మీ మీద. అది కాబట్టి అంటే అంతకు ముందు కూడా ఉండింది, కానీ ఇప్పుడు ఐ థింక్ రాను మీరు మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు ఎంత బిజీ అంటే మీ టైం దొరకడానికి కూడా మా వాళ్ళకి టైం పట్టింది అంత ఇది.